హాయ్ ఫ్రెండ్స్, ఐ మహేష్, ఎడ్యుకేటర్ అండ్ అన్అకాడమీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి. డిస్ప్లే మీద కనబడుతున్న ఈ లింక్ని కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇవ్వడం జరిగింది. ఆ లింక్ని మీరు క్లిక్ చేయడం ద్వారా మమ్మల్ని ఫాలో చేయవచ్చు. అండ్ మేము అర్థమెటిక్స్ అండ్ రీజనింగ్ నుంచి ప్రతి టాపిక్ పైన షార్ట్కట్స్తో కూడిన ట్రిక్స్ని అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఛానల్ యొక్క అప్డేట్స్ని పొందాలనుకుంటే సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ పైన క్లిక్ చేయండి. తెలియాలి. లైన్ అంటే ఏవైనా ఒక 2 పాయింట్స్ తీసుకుంటే వాటిలో మధ్య గల అత్యల్ప దూరం అండి. అత్యల్ప దూరం అంటే 2 పాయింట్స్ని కలిపే అతి తక్కువ డిస్టెన్స్ని మనం లైన్ అంటామండి. సో మనం 2 పాయింట్స్ని డిఫరెంట్ వేస్లో యాడ్ చేయొచ్చు. సో ఇట్లా యాడ్ చేయొచ్చు, ఈ విధంగా యాడ్ చేయొచ్చు, ఈ విధంగా యాడ్ చేయొచ్చు. వీటి వక్రాలు అంటాం, లైన్స్ అనం. సో లైన్ అనేది ఎట్లా వస్తుందంటే ఆ 2 పాయింట్స్ మధ్యలో ఉండే అత్యల్ప దూరం అండి. అంటే అతి కనిష్ట దూరాన్ని మనం లైన్ అని చెప్పి ఇండికేట్ చేస్తాం. సో ఆ 2 పాయింట్స్ మనం ఫస్ట్ వన్ ఏ పాయింట్ అని, సెకండ్ వన్ బి పాయింట్ అని చెప్పి డినోట్ చేసుకుంటే, అంటే ఐడెంటిఫై చేసి పెట్టుకుంటే, ఈ ఏబిని ఒక రేఖ అని చెప్పి ఇలా చూపిస్తామండి. ఏబి లైన్ అని చెప్పి దానిపైన ఒక చిన్న లైన్ గీస్తాం. దాన్ని మనం ఏబి లైన్ అని చెప్పి గుర్తుపట్టడానికి ఉపయోగపడుతుంది. సో ఫస్ట్ మనం ఒక లైన్ గురించి మాట్లాడదామండి. ఒక లైన్కి ఉండే ప్రాపర్టీస్ ఏంటంటే, ఇందులో ఫస్ట్ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, ఒక లైన్ పైన ఏదైనా బిందువు దగ్గర ఉండే మొత్తం కోణం విలువ 360 డిగ్రీస్ అండి. 360 డిగ్రీస్ అంటే ఒక లైన్ మనం తీసుకున్నప్పుడు ఒకే లైన్ పైన ఏ బిందువు వద్దైనా సరే, ఎనీ పాయింట్ ఎక్కడైనా సరే మొత్తం కోణం విలువ 360 డిగ్రీస్ ఉంటుందండి. ఇది ఫస్ట్ పాయింట్ అండి. సో మనం ఒక లైన్ పైన ఏ బిందువు వద్దైనా సరే మొత్తం కోణం విలువని 360 డిగ్రీస్గా మనం గుర్తించవచ్చు. అది ఫస్ట్ పాయింట్. సెకండ్ వన్ వచ్చేసి ఈ లైన్కు జనరల్ ఫామ్, అంటే లైన్కు ఒక ఈక్వేషన్ ఉంటుంది కదా, ఆ ఈక్వేషన్ ఏందో ఫైండ్ అవుట్ చేయాలి. సో జనరల్ ఫామ్ వచ్చేసి ఏఎక్స్ ప్లస్ బివై ప్లస్ సి ఈక్వల్ టు 0 అండి. అంటే లైన్ మనం ఏఎక్స్ ప్లస్ బీవై ప్లస్ సి ఈక్వల్ టు 0 అని ఈక్వేషన్ తోటి మనం చూపిస్తాం కామన్గా. కాకపోతే దీన్ని చూపించడానికి డిఫరెంట్ మెథడ్స్ కూడా ఉన్నాయండి. అంటే మనకి ఇక్కడ జస్ట్ జనరల్ ఫామ్ అంటున్నాం. నెక్స్ట్ 2 పాయింట్స్ ఇస్తే ఏ విధంగా గుర్తుపట్టాలి, అండ్ ఒక పాయింట్ అండ్ ఒక స్లోప్ ఇస్తే ఏ విధంగా గుర్తుపట్టాలి. స్లోప్ అంటే వాల్ అని చెప్పి అంటాం. అండ్ ఇంటర్సెప్ట్ ఫార్మ్స్, డిఫరెంట్ ఫార్మ్స్ ఉంటాయి. సో ప్రతి ఫార్మ్ గురించి కూడా క్లియర్గా డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ పాయింట్ వచ్చేసి జనరల్ ఫామ్. ఈ జనరల్ ఫామ్ వచ్చేసి మనకి ఏఎక్స్ ప్లస్ బీవై ప్లస్ సి ఈక్వల్ 0. అండ్ సెకండ్ వచ్చేసి స్లోప్ ఇంటర్సెప్ట్ ఫామ్. స్లోప్ ఇంటర్సెప్ట్ ఫామ్ అంటే ఒక స్లోప్ ఇస్తాడు, ఇంకొకటి నంబర్ ఇచ్చేస్తాడు, మనకు ఒక పాయింట్ ఇస్తాడు. సో అటువంటిప్పుడు మనం ఏం చేయాలంటే y ఈక్వల్ టు ఎంఎక్స్ ప్లస్ సి అని చెప్పి డినోట్ చేస్తామండి. ఇక్కడ సి అంటే y ఇంటర్సెప్ట్, అంటే ఒక ఇంటర్సెప్ట్ ఉంటుంది, ఒక స్లోప్ ఉంటుంది. దీన్ని స్లోప్ ఇంటర్సెప్ట్ ఫామ్ అంటాం. ఇక్కడ సి అంటే y ఇంటర్సెప్ట్, m అంటే స్లోప్ అండి. m ఈక్వల్ టు స్లోప్ అని చెప్పి తీసుకుంటాం. అండ్ సి అంటే y ఇంటర్సెప్ట్ అని చెప్పి డినోట్ చేస్తామండి, y ఇంటర్సెప్ట్. సో ఇంటర్సెప్ట్ అంటే అంతర్ఖండాలని చెప్పి అంటాం తెలుగులో, అంతర్ఖండ రూపం అని చెప్పి తెలుగులో డినోట్ చేయడం జరుగుతుంది. ఇంటర్సెప్ట్ అనేది సో టర్మ్స్ పెద్ద కన్ఫ్యూజింగ్ కూడా ఉంటాయి ఇందులో, కానీ మనం రెండిట్లో చదువుతామండి. ఇంగ్లీష్ అండ్ తెలుగులో కూడా టర్మ్స్ డిస్కస్ చేద్దాం. సో స్లోప్ ఇంటర్సెప్ట్ ఫామ్. సో ఇంకొక విధంగా కూడా డినోట్ చేయొచ్చు. ఇప్పుడు 2 పాయింట్స్ని తీసుకున్నప్పుడు ఏ బి, ఇక్కడ ఏ వద్ద x1, y1 అనే పాయింట్ ఉంది. సో దాని పొజిషన్ బి అనేది x2, y2 అనే పొజిషన్ ఉంది. అంటే x అక్షం నుంచి x1 దూరం, y అక్షం నుంచి y1 దూరం, యాజ్ వెల్ as b అనేది కూడా ఒక పొజిషన్ ఉన్నప్పుడు, ఇప్పుడు ఏబి రేఖని అంటే 2 బిందువులు ఇస్తే, 2 బిందువుల వాల్యూస్ ఇస్తే రేఖ సమీకరణం ఏ విధంగా ఉంటుందంటే ఏబి లైన్ ఈక్వల్ టు y మైనస్ y1 ఈక్వల్ టు y2 మైనస్ y1 బై x2 మైనస్ x1 ఇంటూ x మైనస్ x1 అని చెప్పి డినోట్ చేస్తామండి. అంటే ఒక రేఖ గురించి ఇంత టాపిక్ ఉంటుంది మనకి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే రేఖాగంతంలో స్టార్టింగ్ విత్ ఒక సింగిల్ లైన్, తర్వాత 2 లైన్స్, తర్వాత 3 లైన్స్ అట్లా డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ ఒక లైన్ తీసుకుంటే ఒక లైన్కి జనరల్ ఫామ్ ఏఎక్స్ ప్లస్ బీవై ప్లస్ సి ఈక్వల్ 0. స్లోప్ ఇంటర్సెప్ట్ ఫామ్ y ఈక్వల్ టు ఎంఎక్స్ ప్లస్ సి. అండ్ 2 పాయింట్స్ ఇస్తే y మైనస్ y1 ఈక్వల్ టు y2 మైనస్ y1 బై x2 మైనస్ x1 ఇంటూ x మైనస్ x1. అండ్ ఇక్కడ y2 మైనస్ y1 బై x2 మైనస్ x1 అంటే కంప్లీట్ వాల్యూని మనం స్లోప్ అంటాం, వాలు. అంటే దీని మొత్తాన్ని m తోటి డినోట్ చేయొచ్చు. ఇక్కడ మనకి ఏంటి పాయింట్ అండ్ స్లోప్ అనే ఫామ్ కూడా తీసుకోవచ్చు. సో మనకి ఇక్కడ మొత్తం 4 రకాల ఫామ్స్ వచ్చినాయి. ఫస్ట్ వన్ జనరల్ ఫామ్, సెకండ్ వన్ స్లోప్ ఇంటర్సెప్ట్, అండ్ థర్డ్ వన్ 2 పాయింట్స్ ఇచ్చినప్పుడు, అండ్ ఫోర్త్ వన్ ఒక పాయింట్ అండ్ ఒక స్లోప్ ఇచ్చినప్పుడు, అండ్ ఫిఫ్త్ వన్ 2 ఇంటర్సెప్ట్ ఇస్తే, అంటే ఇంటర్సెప్ట్ ఫామ్ అని ఇంకోటి ఉంటుందండి. ఇంటర్సెప్ట్ ఫామ్ అని ఇంకోటి వస్తుంది. సో ఇంటర్సెప్ట్ ఫామ్లో మనకి సేమ్ లైన్ ఈక్వేషన్ కావాలంటే x బై ఏ ప్లస్
y by b విచ్ ఇస్ ఈక్వల్ టు 1 అండి. ఇది ఇంటర్సెప్ట్ ఫామ్ లో లైన్ కి ఈక్వేషన్. సో ఒక లైన్ కి మనకి ఎన్ని రకాల ఈక్వేషన్స్ ఉంటాయంటే మొత్తం కంప్లీట్ గా 5 ఈక్వేషన్స్ వస్తాయండి. ఫస్ట్ వన్ వచ్చేసి జనరల్ ఫామ్ ax plus by plus c equal 0. సెకండ్ వన్ స్లోప్ ఇంటర్సెప్ట్ ఫామ్ y equal to mx plus c. అండ్ థర్డ్ వన్ 2 పాయింట్స్ ఇచ్చినప్పుడు y minus y1 equal to y2 minus y1 by x2 minus x1 into x minus x1. and third one, fourth one వచ్చేసి slope come one point y minus y1 equal to m into x minus x1. and last లో intercept form x minus a by x minus a plus y by b x by a plus y by b equal to 1. ఇక్కడ a అంటే x intercept అండి, ఇక్కడ y అంటే b అంటే y ఇంటర్సెప్ట్. యాక్చువల్గా ఈ పొజిషన్ మనకి x ఇంటర్సెప్ట్ ఉంటుంది, ఈ పొజిషన్ y ఇంటర్సెప్ట్ ఉంటుంది. సో మనకి అక్కడ సింపుల్గా a b తో చూపిస్తాం. సో ఇక్కడ ఇంకొక విషయం కూడా తెలియాలి మనకి. జనరల్గా ఒక లైన్ ఇచ్చేస్తే జనరల్ ఫామ్లో ఒక లైన్ ఇచ్చేస్తాం ax ప్లస్ by ప్లస్ c ఈక్వల్ టు 0. సో ఈ లైన్కి స్లోప్ అనేది ఏ విధంగా ఉంటుంది? స్లోప్ అంటే వాల్ అని చెప్పాను కదా, m ఈక్వల్ టు మైనస్ x కోఎఫిషియంట్ బై y కోఎఫిషియంట్ మైనస్ x కోఎఫిషియంట్ బై y కోఎఫిషియంట్ విచ్ ఇస్ ఈక్వల్ టు మైనస్ x గుణకం మైనస్ a బై y గుణకం b అండి. సో స్లోప్ ఈక్వల్ టు a by b అని చెప్పేసి డినోట్ చేస్తాం. స్లోప్ ఈక్వల్ టు a by b. ఇది డైరెక్ట్గా లైన్ ఇచ్చినప్పుడు, లైన్ కాకుండా 2 పాయింట్స్ ఇస్తే స్లోప్ ఈక్వల్ టు ఇంతకు డిస్కస్ చేసినాం కదా y2 మైనస్ y1 బై x2 మైనస్ x1 అని చెప్పేసి డినోట్ చేయొచ్చు. సో ఇది రెండు బిందువులు ఇచ్చినప్పుడు స్లోప్ అండి. నెక్స్ట్ వన్ వచ్చేసి డైరెక్ట్గా లైన్ ఇచ్చినప్పుడు స్లోప్ అనేది ఫైండ్ అవుట్ చేయడానికి ఫార్ములా ఉపయోగపడుతుంది. ఇది మొత్తం కూడా సింగిల్ లైన్ అండి, అంటే ఒక లైన్లో మనం తెలుసుకోవాల్సిన విషయాలు ఇవి. సో ఇది కాకుండా ఒక రెండు లైన్లను కంపేర్ చేసి చూద్దాం ఇప్పుడు. సో ఫస్ట్ లైన్ వచ్చేసి క్లియర్గా ఏబి అని చెప్పి తీసుకుందాం, ఏబి లైన్. ఇంకొక లైన్ వచ్చేసి సిడి అని చెప్పి ఇంకోటి తీసుకుందామండి, సిడి. స్ట్రైట్గానే ఉండని అవసరం లేదు, క్రాస్గా ఉన్నా సరే, కాకపోతే డిస్టెన్స్ మాత్రం తక్కువ ఉండాలి, అంటే మధ్యలో వంకర దింకలు ఉండదు. సో దాని మనం లైన్ అని చెప్పి అంటాం. సో ఇది సిడి లైన్ అండి, సిడి. ఇది ఏబి లైన్, ఇది ఫస్ట్ లైన్, ఇది సెకండ్ లైన్. ఇప్పుడు ఈ రెండు లైన్ల గురించి మాట్లాడుకుంటే వాటి మధ్యలో 3 కేసెస్ ఎగ్జిస్ట్ అవుతాయి, అంటే 3 రకాల ఛాన్సెస్ ఉంటాయి. ఫస్ట్ ఎగ్జాంపుల్, ఫస్ట్ మనకు పేర్లు పెట్టిద్దాం. సో ఫస్ట్ లైన్ పేరు వచ్చేసి a1x ప్లస్ b1y ప్లస్ c1 ఈక్వల్ టు 0 అనుకుందాం. అండ్ సెకండ్ లైన్ వచ్చేసి a2x ప్లస్ b2y ప్లస్ c2 ఈక్వల్ టు 0 అనుకుందాం. సో ఇక్కడ మనకి రెండు లైన్స్కి రెండు పేర్లు పెట్టేసుకున్నాం, ఒకటి ఏబి లైన్, ఒకటి సిడి లైన్. ఇప్పుడు కొంచెం క్లియర్గా గమనిద్దాం. మనం రెండు లైన్ తీసుకున్నప్పుడు రెండు లైన్స్ అండి, ఒకటి ఏబి లైన్, ఒకటి సిడి లైన్. ఏబి లైన్ ఒకటి, ఇంకోటి సిడి లైన్ ఒకటి. సో ఈ రెండు లైన్ల మధ్యలో ఎన్ని రకాల కేసెస్ ఉండొచ్చు అంటే 3 రకాల కేసెస్ అని చెప్పన్నా. సో ఫస్ట్ కేసు అంటే ఒక లైన్ ఉంది, దీనికి సమాంతరంగా ఇంకొక లైన్ ఉంటాయి, అంటే ఇది ఏ డైరెక్షన్లో ఉందో ఇదే డైరెక్షన్లో పక్క పక్కన కాకుండా సరే ఒకదాని మీద ఒకటి ఉన్నా సరే సమాంతరంగా ఉంటే ఒక కేసు అండి, అంటే రెండు లైన్లు సమాంతరంగా ఉండడం. సో ఇక్కడ ఏబి ఈజ్ ప్యారలల్ టు సిడి అని చెప్పి చెప్పచ్చు, అంటే రెండు లైన్లు కూడా సమాంతర రేఖలు, అంటే సమాంతరంగా ప్యారలల్గా ఉండడం. సెకండ్ కేసు ఏంటంటే ఈ రెండు లైన్లు ఒకదానికొకటి టచ్ కావడం అంటే ఖండించుకోవడం, అంటే ఏబి సిడీలు రెండు కూడా ఖండించుకోవడం అంటే టచ్ కావడం, అదొక కేసు అండి, అది సెకండ్ కేసు. అండ్ థర్డ్ కేసు వచ్చేసి ఈ రెండు లైన్లకు కూడా, అంటే ఇప్పుడు టచ్ అయింది కదా, ఈ టచ్ అయిన యాంగిల్ పైన డిపెండ్ అవుతుంది థర్డ్ కేసు అనేది. ఇట్లా కాకుండా ఇట్లా కూడా టచ్ కావచ్చు, అంటే ఎగ్జాక్ట్గా 90 degrees అండి, ఎగ్జాక్ట్గా 90 degrees టచ్ అవుతాయి. సో ఫస్ట్ కేసు ఏంటంటే నెవర్ టచ్, అక్కడ టచింగ్ అనే ఉండదు. సెకండ్ కేసు ఏంటంటే టచ్ అవుతుంది అంటే ఖండించుకుంటున్నాయి. అండ్ థర్డ్ కేసు ఏంటంటే మనం ఇక్కడ డిస్కస్ చేసేది లంబంగా ఖండించుకుంటున్నాయి, అంటే 90 degrees తోటి ఖండించుకుంటున్నాయి. అప్పుడు మనం పర్పెండిక్యులర్ లైన్స్ అంటాం. ఏబి ఈజ్ పర్పెండిక్యులర్ టు సిడి అని చెప్పి నోట్ చేయొచ్చు. సో ఒక కేసు ఏంటంటే ప్యారలల్, ఇంకో కేసు ఏంటంటే టచింగ్, దానిలో 2 పాయింట్స్. అండ్ థర్డ్ కేసు వచ్చేసి కోఇన్సిడెన్స్, అంటే ఏకీభవించడం, అంటే ఇది ఒక లైన్ అండి, ఇది ఇంకో లైన్. అండ్ వన్ మోర్ థింగ్, లైన్ అనేది ఎప్పుడు ఎండ్ కాదండి, నెవర్ ఎండింగ్ అనమాట, స్ట్రైట్గా అట్లా ఎంత దూరం ఉంటుంది. సో ఇది ఫస్ట్ లైన్, ఇది సెకండ్ లైన్. నేను సెకండ్ లైన్ని కొంచెం ఎక్స్టెండ్ చేసేసిన, ఈ విధంగా జరిగింది. ఇప్పుడు ఇది కూడా మొత్తం సెకండ్ లైన్ కావడం జరిగింది. సో ఫస్ట్ లైన్ మాత్రం కింద ఉంది. ఇప్పుడు ఏం జరిగింది, ఒక లైన్ ఇంకొక లైన్ తోటి ఏకీభవించింది, అంటే ఒక దాని మీద ఇంకో లైన్ ఉంది, దాన్ని మనం కోఇన్సిడెన్స్ అని చెప్పి ఇంగ్లీష్లో అంటాం, తెలుగులో వచ్చేసి ఏకీభవించడం అని చెప్పి అంటాం. సో ఏకీభవించడం అనేది 3వ కేసు అండి. సో ఫస్ట్ కేసు ఏంటంటే రెండు సమాంతరంగా ఉండడం, రెండు లైన్ కూడా సమాంతరంగా ఉండడం. సెకండ్ కేసు ఏంటంటే ఒక ప్లేస్లో ఖండించుకోవడం, ఒక ప్లేస్లో ఒక ఏకైకంగా ఖండించుకోవడం, ఒక ప్లేస్లో ఖండించుకోవడం. అండ్ థర్డ్ కేసు వచ్చేసి ఏకీభవించడం, అంటే ఒక దానిపైన ఒకటి ఉండడం. సో 3 కేసెస్ ఎగ్జిస్ట్ అయితే మనకి, సమాంతరంగా ఉండడం, ఏకీభవించడం, ఖండించుకోవడం. ఈ 3 కేసెస్ కూడా ఏ విధంగా ఉంటుందో ఒకసారి సెట్ చేద్దాం మళ్ళీ ఇంకొంచెం డెప్త్గా చూస్తే. సో ఫస్ట్ కేసు ఏమని చెప్పండి మనం, ఖండించుకోవడం, సమాంతరంగా ఉండడం. రెండు లైన్లు సమాంతరంగా ఉంటే దాన్ని మనం ఏబి ఈజ్ ప్యారలల్ టు సిడి అని చెప్పి అంటామండి. ఏబి ఈజ్ ప్యారలల్ టు సిడి అంటాం. ఏ విధంగా తీసుకుంటున్నాం, ఫస్ట్ లైన్ a1x ప్లస్ b1y
ప్లస్ C1 ఈక్వల్ 0 అండ్ సెకండ్ లైన్ వచ్చేసి CD అని చెప్పేసి అన్నాం, ఇది AB లైన్. ఇక్కడ మనం A2x ప్లస్ B2y ప్లస్ C2 ఈక్వల్ 0. సో ఈ రెండు లైన్స్ సమాంతరంగా ఉన్నప్పుడు, సో ప్యారలల్ లైన్స్ అన్నప్పుడు లైన్స్ అనేటి వాల్ ఉంది కదండి, దీని ఫస్ట్ వన్ M అని చెప్పాను కదా. M1 అంటే దానికి x గుణకం బై y గుణకం అని చెప్పినాం కదా. సో x గుణకం అంటే ఇక్కడ A1 బై y గుణకం అంటే B1. దీని వాళ్ళు ఏమిటో అనుకుంటే మైనస్ A2 బై B2. ఎప్పుడైతే ఈ రెండు లైన్లు సమాంతరంగా ఉంటాయో ఈ రెండు కూడా సమాంతరంగా ఉంటాయండి, అంటే స్లోప్స్ ఆర్ ఈక్వల్. సో స్లోప్స్ ఆర్ ఈక్వల్ అంటే మైనస్ A1 బై B1 ఈక్వల్ టు మైనస్ A2 బై B2. సో మైనస్ మైనస్ గెట్ క్యాన్సల్, విచ్ ఇస్ ఈక్వల్ టు A1 బై B1 ఈక్వల్ టు A2 బై B2 రావడం జరుగుతుంది. సో ఈ కేసులో మనం ఏమంటామంటే వాటిని సమాంతర రేఖలు అని చెప్పంటాం, సమాంతర రేఖలు. కాకపోతే ఇక్కడ ఇంకో కండిషన్ ఏంటంటే ఈ C1 C2 ఉంది కదా, కాన్స్టెంట్ టర్మ్ అనేది కంప్లీట్ గా డిఫరెంట్ ఉండాలి. అంటే విచ్ ఈస్ నాట్ ఈక్వల్ టు C1 బై C2 అయితేనే వాటిని మనం సమాంతర రేఖలు అని చెప్పి అంటామండి. వాటిని మనం సమాంతర రేఖలు అంటాం. అంటే సమాంతర రేఖల విషయంలో x గుణకాలు y గుణకాల నిష్పత్తి సమానంగా ఉంటుంది, కాకపోతే కాన్స్టెంట్ టర్మ్ మాత్రమే డిఫరెంట్ గా ఉంటుంది. కాన్స్టెంట్ టర్మ్ మాత్రమే డిఫరెంట్ గా ఉంటుంది. సో దీని మీద అడిగే క్వశ్చన్స్ ఏ విధంగా ఉంటాయంటే, ఒక లైన్ ఇచ్చేస్తారు మనకి 3x ప్లస్ 4y ప్లస్ 5 ఈక్వల్ 0 అనే లైన్ ఇచ్చేస్తే ఈ రేఖకి సమాంతరంగా ఉండే ఇంకొక రేఖ ఏది అని అడిగినప్పుడు సమాంతర రేఖల విషయంలో కంపల్సరీ కూడా 3x ప్లస్ 4y అంటే ఈ రెండు టర్మ్స్ సేమ్ ఉండాలండి. లాస్ట్ మాత్రం ఏదైనా కాన్స్టెంట్ సంథింగ్ వాల్యూ తీసుకుంటే అప్పుడు ఈ రెండు లైన్ కూడా ప్యారలల్ ఉన్నట్టు ఈచ్ అదర్. సో ఒకదానికొకటి సమాంతరంగా ఉండేది చెప్పి డినోట్ చేస్తాం. అంటే సమాంతర రేఖల విషయంలో ఈ ఫస్ట్ 2 పార్ట్స్ మొత్తం కూడా సేమ్ ఉంటుంది, అండ్ కంపల్సరీగా ఈ సెకండ్ పార్ట్లో డిఫరెన్స్ ఉండాలి. కంపల్సరీగా సెకండ్ పార్ట్లో డిఫరెంట్ ఉంటేనే దాన్ని సమాంతర రేఖలు అంటాం. అలా ఉండకపోతే ఏకీభవించుకోవడం అవుతుంది. అది ఇలా ఉంటేనే సమాంతర రేఖలు, ఇలా లేకపోతే ఒక లైన్ పైన ఒక లైన్ ఉన్నట్టు దాన్ని మనం థర్డ్ కేసు లైన్స్ ఇట్లా ఏకీభవించుకునేట్టు. సో ఇది వేరే కేసు, ఈ కేసు వేరే. ఇప్పుడు మనం సమాంతర రేఖల గురించి డిస్కస్ చేసినప్పుడు కంపల్సరీ C1 బై C2 అనేది డిఫరెంట్ గా ఉండాలి కంపేరింగ్ విత్ A1 బై A2. అంటే మన రెండు కేసెస్, ఫస్ట్ వన్ A1 బై A2 విచ్ ఈస్ ఈక్వల్ టు A2 బై B2 రావాలి, అండ్ యాజ్ వెల్ as C1 బై C2 అనేది రెండింటికి నాట్ ఈక్వల్ రావాలి. ఈ కేసుని సమాంతరంగా ఉండడం అంటాం. సో ఇట్లా కూడా డినోట్ చేయొచ్చు. ఇదే లైన్కి ఇప్పుడు 6x ప్లస్ 8y ప్లస్ సమ్ 16 అనేది సమాంతరంగా ఉందా లేదా అని చెప్పి అడిగినప్పుడు కంపల్సరీ సమాంతరంగా ఉన్నట్టే. ఎందుకంటే ఇక్కడ మనకి 3x 4y, ఇక్కడ 6x 8y, ద రేషియో బిట్వీన్ x కోఎఫిషియంట్ అండ్ y కోఎఫిషియంట్స్ అంటే 3/6 విచ్ ఈజ్ ఈక్వల్ టు 4/8 అవడం జరుగుతుంది. అంటే 1/2 ఈక్వల్ టు 1/2 వస్తుంది. సో ఇక్కడ మనం కంపేర్ చేసుకోవచ్చు. యాజ్ వెల్ యాజ్ నాట్ ఈక్వల్ టు C1 బై C2 విచ్ ఈజ్ 5/16 విచ్ ఈజ్ నాట్ ఈక్వల్ టు 1/2. సో కంపల్సరీగా A1 బై A2 ఈక్వల్ టు B1 బై B2 రావాలి, యాజ్ వెల్ యాజ్ నాట్ ఈక్వల్ టు C1 బై C2 రావాలి. అప్పుడే వాటిని మనం ఏకీభవించుకున్న రేఖలు అని చెప్పంటాం. ఇది ఫస్ట్ కేసు అండి, సమాంతర లైన్స్. అండ్ ఇక్కడ మనకి కంపల్సరీగా ఫస్ట్ లైన్ది వాల్ ఎంత వచ్చిందో సెకండ్ లైన్ వాల్ కూడా అంతే వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కూడా చెక్ చేయొచ్చు. ఇక్కడ M ఈక్వల్ టు ఏమైందంటే మైనస్ x కోఎఫిషియంట్ అంటే -3/y కోఎఫిషియంట్ అంటే 4 ఉంటుంది. సెకండ్ ఈ కేసు తీసుకుంటే మైనస్ x కోఎఫిషియంట్ బై y కోఎఫిషియంట్. సో x కోఎఫిషియంట్ అంటే -6/y కోఎఫిషియంట్ 8 అండి, విచ్ ఈజ్ ఈక్వల్ టు -3/4. అంటే మళ్ళీ కూడా సేమ్ రావడం జరుగుతుంది. అంటే ఫస్ట్ కేసులో సమాంతర లైన్ల గురించి మొత్తం కాన్సెప్ట్ ఇట్లా ఉంటుంది. సో సెకండ్ కేసులో ఏంటంటే లైన్స్ ఖండించుకుంటాయి కానీ ఒకే ప్లేస్లో, అంటే ఇంటర్సెక్టింగ్ అవుతాయి. ఇప్పుడు సమాంతర రేఖలు అంటే ఎక్కడ కూడా ఖండించుకోవండి, ఎందుకంటే లైన్ పోతూనే ఉంటాయి తప్ప ఎక్కడ ఒకదానికొక టచ్ కాదు, ఇట్లా టచ్ కాదు. సో ఇప్పుడైతే మనం టచ్ కాదన్నామో దాన్ని మనం ఇప్పుడు సొల్యూషన్ ఉండదు, నో సొల్యూషన్. అంటే సమాంతర లైన్స్ విషయంలో సొల్యూషన్ అనేది రాదండి. ఎందుకంటే ఆ రెండు కూడా ఎప్పుడు టచ్ కావు. సమాంతర రేఖల్స్ అంటే ఇట్లా వెళ్తుపోతూనే ఉంటాయి తప్ప ఇట్లా క్రాస్ అయితే కాదు కదా. సో లైన్ ఇట్లా క్రాస్ కాదు కాబట్టి ఇక్కడ టచింగ్ అనేది ఉండదు. టచింగ్ ఉండకపోతే సొల్యూషన్ ఉండదు. సో ఎక్కడైతే టచ్ అవుతుందో దాన్ని మనం సొల్యూషన్ అనమాట. అంటే వాటికి సాధన, ఆ రెండు రేఖల యొక్క ఆన్సర్ సాధించడం. సో మనం x అండ్ y వాల్యూస్ రాయగలుగుతాం, కానీ ఇంతకుముందు కేసులో మనం x అండ్ y వాల్యూస్ రాయలేము. కానీ సెకండ్ కేసులో మనం తీసుకునేదే ఇంటర్సెక్టింగ్ ఎట్ వన్ పాయింట్, అంటే ఒకే ప్లేస్లో మాత్రమే. లైక్ ఇట్లా ఉంటే ఈ లైన్ ఇలా ఉంది, ఈ లైన్ ఇలా ఉంది. సో ఈ ఒక్క ప్లేస్లో మాత్రమే ఖండించుకుంటే, అంటే రెండు లైన్స్ అనేవి ఒకే ప్లేస్లో ఖండించుకుంటే ప్రాపర్టీస్ డిస్కస్ చేద్దాం. ఫస్ట్ కేసులో నెవర్ టచింగ్, అప్పుడు మనం సమాంతర రేఖలు అన్నాం. సెకండ్ కేసులో టచింగ్ ఎట్ ఓన్లీ వన్ పాయింట్. సో టచింగ్ ఎట్ ఓన్లీ వన్ పాయింట్ అంటే ఫస్ట్ కండిషన్ మనకి ఫస్ట్ ఈక్వేషన్ వచ్చేసి A1 x ప్లస్ B1y ప్లస్ C1 ఈక్వల్ టు 0. సెకండ్ ఈక్వేషన్ వచ్చేసి A2x ప్లస్ B2y ప్లస్ C2 ఈక్వల్ 0. కాబట్టి ఈ కేసుకి కండిషన్ ఏ విధంగా ఉంటుందంటే A1 బై A2 విచ్ ఈజ్ నాట్ ఈక్వల్ టు B1 బై B2 వస్తుందండి. విచ్ ఈజ్ నాట్ ఈక్వల్ టు
b1/b2. సో ఇట్లా ఉన్నప్పుడు మాత్రమే దానికి సొల్యూషన్ ఎగ్జిస్ట్ అవుతుంది. ఎట్ ద సేమ్ టైం ఆ సొల్యూషన్ కూడా ఏకైకం అంటే యూనిక్ సొల్యూషన్ వస్తుందండి. అంటే యూనిక్ సొల్యూషన్ రావడం జరుగుతుంది. యూనిక్ సొల్యూషన్ ఉంటుంది. ఎప్పుడు అది a1/a2 విచ్ ఈస్ నాట్ ఈక్వల్ టు b1/b2 అయితేనే దానికి యూనిక్ సొల్యూషన్ అనేది ఎగ్జిస్ట్ అవుతుందండి. యూనిక్ సొల్యూషన్ ఎగ్జిస్ట్ కావడం జరుగుతుంది. సో ఇది సెకండ్ కేసు అండి. థర్డ్ కేసులో ఒకదాని తర్వాత ఒకటి అంటే ఏకీభవించడం, ఒకదానిపైన ఒకటి ఉండడం. ఫర్ ఎగ్జాంపుల్ ఇది చిన్న లైన్, ఇది పెద్ద లైన్, దీన్ని మనం ఎక్స్టెండ్ చేసుకునే ఫెసిలిటీ ఉంది కాబట్టి ఎక్స్టెండ్ చేసినప్పుడు మొత్తం ఎక్కువ ప్లేస్లో టచ్ అవుతుందండి. ఇన్ఫైనైట్ ప్లేస్లో టచ్ అయిపోతుంది. ఇన్ఫైనైట్ ప్లేస్లో టచ్ అవ్వడం అంటే ఇన్ఫైనైట్ సొల్యూషన్స్ రావడం, ఇన్ఫైనైట్ సొల్యూషన్స్ రావడం. సో ఇది కావాలి అంటే మనకి కండిషన్ వచ్చేసి a1/a2 విచ్ ఈజ్ ఈక్వల్ టు b1/b2 అండ్ విచ్ ఈజ్ ఈక్వల్ టు c1/c2. ఇట్లా అయితే దానికి మనం ఇన్ఫైనైట్ సొల్యూషన్స్ ఉన్నాయని చెప్పి అంటాం. ఇన్ఫైనైట్ సొల్యూషన్స్ ఉన్నాయని చెప్పి అంటాం. సో మూడు కండిషన్స్ని ఒకసారి క్లియర్గా రాసుకుందామండి. ఫస్ట్ కేస్ a1/a2 ఈజ్ నాట్ ఈక్వల్ టు b1/b2. సో ఫస్ట్ మనం a1/a2 b1/b2 కంపేర్ చేస్తాం. ఇఫ్ ఇట్ ఈజ్ నాట్ ఈక్వల్ టు వచ్చింది అనుకోండి, అక్కడ మనకి ఓన్లీ వన్ సొల్యూషన్ ఎగ్జిస్ట్ అవుతుంది. ఓన్లీ వన్ సొల్యూషన్ ఉంటుంది. ఇలా కాకుండా a1/a2 విచ్ ఈజ్ ఈక్వల్ టు b1/b2 వస్తే మనం ఇప్పుడు కంపేర్ చేయాలి. దేన్ని c1/c2 కంపేర్ చేయాలి. ఇది నాట్ ఈక్వల్ వస్తే అంటే ఈ రెండు కరెక్టే, కాకపోతే థర్డ్ నాట్ ఈక్వల్ వచ్చింది. అప్పుడు ఏమవుతుందంటే నో సొల్యూషన్ అండి. దీనికి సొల్యూషన్ ఉండదు. ఎందుకంటే ఈ రెండు కూడా ప్యారలల్ లైన్స్కి సొల్యూషన్ రాదు. సో ఇది ప్యారలల్ లైన్స్కి కండిషన్. ఇది టచింగ్ ఎట్ వన్ పాయింట్ కండిషన్. ఇది ప్యారలల్ లైన్స్. అండ్ లాస్ట్ మనం వచ్చేసి ఇన్ఫైనైట్ లైన్స్. ఫర్ ఎగ్జాంపుల్ a1/a2 విచ్ ఈజ్ ఈక్వల్ టు b1/b2 అండ్ విచ్ ఈజ్ ఈక్వల్ టు c1/c2 వస్తే దాన్ని మనం సొల్యూషన్ ఉంటుంది. ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ సొల్యూషన్స్ ఉంటుంది. ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ సొల్యూషన్స్ ఉంటాయి. సో ఇక్కడ మనకి ఒకదానిపైన ఒకటి ఉండడం అంటే ఏకీభవించడం, ప్యారలల్గా ఉండడం అంటే టచింగ్ లేకపోవడం, టచింగ్ ఎట్ వన్ పాయింట్. ఈ మూడు కేసెస్ మనకి రెండు లైన్స్ని తీసుకున్నప్పుడు వచ్చే ఛాన్స్ ఉందండి. అంటే ఒక రెండు లైన్స్ని గమనిస్తే ఈ మూడు కేసులలో ఏదో ఒక కేసు ఎగ్జిస్ట్ అవుతుంది. అండ్ దీని తర్వాత ఇంకొక విషయం మనం తెలుసుకోవచ్చు. అదేంటంటే లంబరేఖలు అండి. సో ఇంతకుముందు మనం సమాంతర రేఖల గురించి తెలుసుకున్నాం కదా. లంబరేఖలు అంటే ఖండించుకుంటాయి, కాకపోతే వాటి మధ్యలో కోణం 90 డిగ్రీలు ఉంటుంది. సో మనం రెండు రేఖల్ని a1x + b1 y + c1 = 0 అండ్ a2x + b2 y + c2 = 0 తీసుకుంటే దీని ఫస్ట్ స్లోప్ అండి. అంటే ఫస్ట్ స్లోప్ని మనం m1 అంటాం కదా. m1 = -a/b వస్తుంది. దీని సెకండ్ స్లోప్ ఏమవుతుంది మనకి -b/a అంటే -a2/b2 వస్తుంది. కాకపోతే మనకి ఈ విధంగా అడగకుండా ఒక లైన్ ఇచ్చేస్తాడు. దీనికి లంబంగా ఉండే ఇంకొక లైన్కి స్లోప్ ఎంత అని అడుగుతాడు. సో ఒక లైన్ ఇచ్చేసి అంటే ఈ లైన్కి స్లోప్ ఇచ్చేస్తాడు. ఒక లైన్ ఈక్వేషన్ ఇచ్చేస్తాడు. లైన్ ఈక్వేషన్ ఫర్ ఎగ్జాంపుల్ 3x + 4y + 5 = 0 ఇచ్చేస్తాడు. సో ఈ రేఖకు లంబంగా ఉండే మరి ఒక రేఖ యొక్క స్లోప్ ఎంత, వాలు ఎంత అని అడగడం జరుగుతుంది. సో ఫస్ట్ దానికి ఏం చేయాలంటే మనం ఈ రేఖ యొక్క వాలు కనుక్కోవాలి. ఆ రేఖ యొక్క వాలు ఏమవుతుంది -a/b ఫార్ములా యూజ్ చేసినప్పుడు -3/4 వస్తుంది. సెకండ్ అంటే ఇది m1 అండి. కండిషన్ వచ్చేసి m1 × m2 = -1. ఈ కండిషన్ ప్రకారం మనం m2 వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. సో m2 వాల్యూ కావాలంటే -a/b అంటే -3/4 ఇక్కడ రాసినప్పుడు ఇంటూ m2 విచ్ ఇస్ ఈక్వల్ టు -1. మైనస్ గెట్ క్యాన్సల్ అండ్ క్లియర్లీ m2 = 4/3 వస్తుంది మనకి. క్లియర్లీ m2 = 4/3 వస్తుంది. సో ఈ 4/3 అంటే ఏంటి? సెకండ్ లైన్కి ఈక్వేషన్ అండి. సెకండ్ లైన్ వాల్ = 4/3 వచ్చింది. మనం రెండో లైన్ని తయారు చేయాలంటే ఇప్పుడు ఈ వాల్ సహాయంతో యాక్చువల్గా వాల్ అంటే -a/b కదా. ఇక్కడ మైనస్ లేదు కాబట్టి -1/-4 ఎందుకంటే -2 ప్లస్ వస్తుంది. సో -1/-4 రాసుకుంటే a = -4 b = 3 వస్తుంది క్లియర్లీ. సో ఇప్పుడు ఈక్వేషన్ రాస్తే ax + by + c ప్లేస్లో కాన్స్టెంట్ పెట్టేస్తే ఫస్ట్ రేఖకు లంబంగా ఉండే ఇంకొక రేఖ వస్తుంది మనకి. సో మొదటి రేఖకు లంబంగా ఉండే రెండో రేఖ రావాలంటే ఏం చేసినా మనం ఈ రెండు ఇంటర్చేంజ్ అవుతాయి. అండ్ ఇక్కడ ఫస్ట్ దానికి మైనస్ ఉంటే మైనస్ రాదు, మైనస్ లేకపోతే మైనస్ వస్తుంది. సో ఫస్ట్ దానికి ఇక్కడ మైనస్ లేదు కాబట్టి ఇక్కడ మైనస్ పెట్టినాం. సెకండ్ కేసులో ఏం చేసినాం? ఇంటర్చేంజ్ చేసినాం. ఇప్పుడు మనకి మొదటి రేఖకు లంబంగా ఉండే మరి ఒక రేఖ రావడం జరుగుతుంది. సో రెండు కేసెస్లో ఫస్ట్ కేసులో ఏంటి? సమాంతరంగా ఉంటాయి. సమాంతరంగా ఉంటే ఏ విధంగా ఉంటుంది? 3x + 4y + k = 0 అనే లైన్ వస్తుంది. లంబంగా ఉంటేమో ఈ 3 అంటే 4 ఇటు వస్తుంది, ఈ 3 ఇటు వచ్చేస్తుంది. అండ్ ఇక్కడ k అనేది కామన్, ఇక్కడ మాత్రం ప్లస్ ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి మైనస్ సింబల్ వస్తుంది. సో మనకి ఒక రేఖకు సమాంతరంగా ఉండే ఇంకో రేఖ సమీకరణం యాజ్ వెల్ యాజ్ ఒక రేఖకు లంబంగా ఉండే ఇంకో రేఖ సమీకరణాన్ని ఈ రెండు ఫార్ములాస్ ద్వారా కనుక్కోవచ్చు. సో అట్లే కాకుండా ఈ రెండు లైన్స్ మధ్యలో ఉండే డిఫరెంట్ టైప్స్ అంటే ఒకటి ఖండించుకోవడం, ఇంకొకటి ఖండించుకోకపోవడం, ఇంకొకటి ఏంటంటే ఏకీభవించడం. ఈ మూడు కండిషన్స్ కూడా మనం ఇంతకుముందు డిస్కస్ చేసినాం త్రూ ఓన్లీ ఫార్ములాస్. అంటే మన క్వశ్చన్లో ఏ విధంగా అడుగుతున్నారంటే రెండు లైన్స్ ఖండించుకోవడానికి
కండిషన్ ఏంటి, రెండు లైన్స్ ఖండించుకోకుండా ఉండడానికి కండిషన్ ఏంటి, ఏకీభవించడానికి కండిషన్స్ ఏంటి, ఈ కండిషన్స్ అన్ని మనకి పర్ఫెక్ట్గా ఉండాలి. సో ఇది 2 లైన్స్ గురించి డిస్కస్ చేసినప్పుడు మనకు వచ్చే డిఫరెంట్ కేసెస్ అండి, డిఫరెంట్ కేసెస్. వీటి తర్వాత మనం 3 లైన్స్ గురించి డిస్కస్ చేయాల్సి వస్తుంది. ఇక 2 లైన్స్ అయిపోయిన తర్వాత 3 లైన్స్ అండి. సో 3 లైన్స్ని ఒక ప్లేస్లో రాసినప్పుడు జరిగే అంటే మనకి ఏ విధంగా ఏర్పడుతుందో చూద్దాం ఒకసారి. 3 లైన్ తీసుకుంటే సో ఒక లైన్ అండి, ఇంకో లైన్, ఇంకో లైన్, ఇక్కడ 3 లైన్స్ తీసుకున్నాను నేను. ఇక్కడ ఎటువంటి ఒక డయాగ్రామ్ అనేది మనకు రావట్లేదు. ఇలా తీసుకోకుండా ఒక లైను, ఇంకో లైను, ఇంకో లైన్ ఇలా తీసుకున్నాం. సో ఇక్కడ ఏం జరిగింది, ఒకటి ట్రయాంగిల్ అనేది ఫామ్ కావడం జరిగింది. ఒక ట్రయాంగిల్ మనకి ఫామ్ కావడం జరిగింది, అంటే ఒక త్రిభుజం ఏర్పడుతుంది. అంటే ఒక 3 లైన్స్ని ఒక త్రిభుజం లెక్క కన్వర్ట్ చేయొచ్చు, ఒక కేసు కన్వర్ట్ చేయకుండా కూడా ఉండొచ్చు. అంటే ఒక 3 రేఖలు అనేటి ఒక త్రిభుజాన్ని ఏర్పరచడం ఒక పద్ధతి, ఏర్పరచకుండా ఉండడం ఇంకో పద్ధతి. అంటే మనకి ఇచ్చిన రేఖలు ఒక త్రిభుజాన్ని ఏర్పరచాలంటే నియమం ఏంటి, త్రిభుజాన్ని ఏర్పరచకుండా ఉండాలంటే నియమం ఏంటో మనం తెలుసుకోవాలి ఇప్పుడు. సో త్రిభుజం ఏర్పడాలి అంటే కండిషన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం 3 లైన్స్ని తీసుకుందామండి. వాటి లెంత్ కూడా ఉంటుంది. సపోజ్ చెప్తున్నా, ఇప్పుడు మనకి ఒక లైన్ ఏబీ ఉంది కదా. సో దీని పొడవు మనం క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఆ పొడవుని మనం లెంత్ అంటాం. సో ఫస్ట్ దాని లైన్ది 3 సెంటీమీటర్స్ ఇచ్చింది అనుకుందాం. సో సెకండ్ లైన్ వచ్చేసి ఏబీ అయిపోయింది కాబట్టి సిడి తీసుకుందాం. సిడి ఈక్వల్ టు 4 సెంటీమీటర్స్ అండ్ ఈఎఫ్ ఈక్వల్ టు 5 సెంటీమీటర్స్ ఇచ్చాడు అనుకుందాం. ఫస్ట్ వన్ 3 సెంటీమీటర్స్, 4 సెంటీమీటర్స్, 5 సెంటీమీటర్స్ అంటే 3 లైన్స్ అండి. ఒక లైన్ ఇది అండ్ ఇంకొక లైన్ ఇది తీసుకుందాం, ఇంకో లైన్ ఇది తీసుకుందాం. ఇక్కడ పెద్దది 5 తీసుకుందాం, ఇది 4 తీసుకుందాం, ఇది 3 తీసుకుందాం. అండ్ లైన్స్ పేర్లు అయినా సరే ఇట్లా తీసుకోవచ్చు, ఏబి బీసీ సిడి. అంటే ఇక్కడ నంబర్ నేమ్ చేంజ్ అయిపోతే ఏబి ఈక్వల్ టు 3 కాబట్టి ఓకే. అండ్ సెకండ్ ఇది ఏసీ అండి, ఏసీ ఈక్వల్ టు 4 రావాలి, ఇది ఏసీ. అండ్ థర్డ్ వన్ వచ్చేసి బీసీ. సో ఇట్లా 3 పేర్లు పెట్టేసుకుని ఒక లైన్స్ వచ్చినాయి. ఇప్పుడు ఇది త్రిభుజాన్ని ఏర్పరుస్తుందా ఏర్పరచదా అంటే కండిషన్స్ ప్రకారం చెప్పాలండి. మనం ఇష్టం వచ్చిన డ్రా చేస్తే అఫ్కోర్స్ ఇట్లా డ్రా చేసినప్పుడు ఏర్పడ్డది, నేను ఇట్లా డ్రా చేస్తే అది ఏర్పడదు కదా. ఇప్పుడు కూడా 3 ఉంటుంది, ఇది 4 ఉంటుంది, ఇది 5 ఉంటుంది, అప్పుడు అది ఏర్పడదు కదా. సో అది ఏర్పడాలి అంటే బేసిక్ కండిషన్ ఏంటంటే ఛాన్స్ ఉందా లేదా. ఛాన్స్ ఉండాలంటే మనకి ఇచ్చిన 3 భుజాలలో ఏ 2 భుజాలను తీసుకున్నా వాటి మొత్తం అనేది 3 దానికంటే ఎక్కువ రావాలి, 3 దానికంటే ఎక్కువ రావాలి. అంటే ఇప్పుడు సపోజ్ నేను 3 భుజాలు 3, 4, 5 అనే లెంత్ తోటి ఇచ్చిన. సో మనం ఏ 2 భుజాలు తీసుకున్నా సరే 3 దానికంటే ఎక్కువ రావాలి. అంటే ఇప్పుడు సపోజ్ నేను 2 సమ్ చేస్తే 7 వస్తుంది. ఈ 7 అనేది దీనికంటే ఎక్కువ అండి, దీనికంటే ఎక్కువ లేదు. నేను 3,5 చేసిన, 3 + 5 ఎంత 8, అప్పుడు కూడా 4 కంటే ఎక్కువనే. లేదు 4,9 తీసుకుంటే 4 + 9, 4 + 5 9 అండి, అప్పుడు కూడా 3 కంటే ఎక్కువ. అంటే ఏ ప్లస్ బి అనేది షుడ్ బి గ్రేటర్ దెన్ సి అండి. అంటే 3 దానికంటే ఎక్కువ రావడం, 2 భుజాల పొడవులో మొత్తం 3 దానికంటే ఎక్కువ రావడం. సో ఈ కేసులో వచ్చింది. నేను ఇలా కాకుండా ఒకటి 13, ఒకటి 4, ఒకటి 5 తీసుకున్నాను సపోజ్. ఇప్పుడు 4 + 5 ఎంత 9, 9 అనేది 13 కంటే ఎక్కువ ఉందా తక్కువ ఉంది. సో ఇక్కడ త్రిభుజం ఏర్పడే ఛాన్సే లేదు మనకి. అంటే త్రిభుజం ఏర్పడాలంటే 3 భుజాలు తీసుకున్నప్పుడు ఏ 2 భుజాలు తీసుకున్నా సరే 3వ భుజం కంటే తక్కువ రావడం జరగాలి. అంటే ఏ ప్లస్ బి అనేది గ్రేటర్ దెన్ సి అనేది ఉండాలి. ఏ ప్లస్ బి ఈజ్ గ్రేటర్ దెన్ సి. ఇది ఫస్ట్ కండిషన్ అండి. ఇంకొక సెకండ్ కండిషన్ ఏంటంటే ఏ 2 భుజాల మధ్య భేదం 3 దానికంటే తక్కువ ఉండాలండి, 3 దానికంటే తక్కువ ఉండాలి. సో ఏ విధంగా 3, 4, 5 ఉంది కదా, మనం ఏవైనా 2 తీసుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ 4 - 5 ఆర్ 5 - 4 డిఫరెన్స్ 1. ఈ 1 అనేది 3 కంటే తక్కువ ఉందా లేదా ఉంది. సో ఇక్కడ 1 డిఫరెన్స్ దీనికంటే తక్కువ ఉంది. ఇట్లా చేస్తే 1 డిఫరెన్స్ దీనికంటే తక్కువ ఉంది. అంటే మనకి ఏ 2 భుజాలు తీసుకున్నా సరే 3వ భుజం కంటే ఖచ్చితంగా తక్కువ ఉండాలి. మరి ఇక్కడ 13 - 8, 13 - 5 తీసుకుంటే 8 వస్తుంది. 8 అనేది 4 కంటే ఎక్కువ వస్తుంది. సో ఇక్కడ త్రిభుజమే రాదు. సో త్రిభుజం రావాలంటే 2 కండిషన్స్. ఫస్ట్ కండిషన్ ఏంటంటే ఏ 2 భుజాల మొత్తం పొడవు 3 దానికంటే ఎక్కువ ఉండడం. రెండో కండిషన్ ఏంటంటే ఏ 2 భుజాల మధ్య భేదం 3 దానికంటే తక్కువ ఉండడం. ఈ 2 కండిషన్స్ సాటిస్ఫై చేస్తుంది ఒక త్రిభుజాన్ని ఏర్పరచడం జరుగుతుంది. అంటే మనకి 2 కండిషన్స్ బేస్ పైన అది త్రిభుజమా కాదని చెప్పి చెప్పొచ్చండి. అది త్రిభుజం కావాలంటే ఖచ్చితంగా 2 భుజాల పొడవు అనేది 3 భుజం కంటే తక్కువ ఉండాలి. అండ్ 2 భుజాల మధ్య భేదం అనేది 3వ దానికంటే ఎక్కువ ఉండడం జరగాలి. భుజంని ఫామ్ చేసి అనుకుందాం. సో ఫస్ట్ 3